మూడో భాగము ప్రాథమిక హక్కుల గురించి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ కంపల్సరీ 1-2 బిట్లు రావడానికి అవకాశం ఉంది. 12 నుంచి 35 ఆర్టికల్ వరకు. ఇప్పుడు చూద్దాం. 12వ ఆర్టికల్ అనేది నిర్వచనం గురించి తెలియజేస్తుంది. 13 అనేది న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియజేస్తుంది. 14 to 18 వరకు సమానత్వ హక్కు, అంటే ప్రాథమిక హక్కులు 6 రకాలుగా విభజించారు కదా, అందులో మొదటిది సమానత్వ హక్కు. సమానత్వ హక్కు అనేది 14 to 18. 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే. 15 మత, జాతి, కుల, లింగ ఆర్ జన్మ గురించి తెలియజేస్తుంది. 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడం. 17 అనేది అంటరానితనం రద్దు గురించి. 18 అనేది బిరుదులు రద్దు గురించి. నెక్స్ట్ రెండవది స్వాతంత్ర హక్కు గురించి. స్వాతంత్ర హక్కు అనేది 19 నుంచి 22 ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది. 19 అనేది 6 రకాల స్వేచ్ఛల గురించి. అంటే ఒక విధంగా చెప్పాలంటే 19 స్వేచ్ఛ హక్కు. 20 అనేది ఒక నేరానికి ఒకే శిక్ష. 21 అనేది జీవించే హక్కు. 21లో వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యా హక్కు. 22 నిర్బంధ పరిమితి, అక్రమ అరెస్టు, నిర్బంధాలకు రక్షణ. 23, 24 అనేది పీడనాన్ని నిరోధించే హక్కు. 23 అనేది మనుషులను క్రయ విక్రయాల గురించి, వెట్టిచేగరి గురించి తెలియజేస్తుంది. 24 అనేది కర్మాగారాల్లో 14 సంవత్సరాల్లో పిల్లలు పనిచేయరాదని తెలియజేస్తుంది. నెక్స్ట్ 25 to 28 వరకు మత స్వాతంత్ర హక్కుకి ఇది. 25 అనేది మత స్వేచ్ఛ ప్రచారం గురించి తెలియజేస్తుంది. 26 అనేది మత వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ, అంటే ఇష్టం వచ్చి మతాన్ని స్థాపించుకోవచ్చు ఇక్కడ. 27 అనేది మతాభివృద్ధికి పన్నులు వసూలు చేయరాదు. నెక్స్ట్ 28 ప్రభుత్వ నిధులతో మత బోధన చేయరాదు. నెక్స్ట్ 29, 30 అనేది విద్యా విషయక హక్కు. 29 అనేది అల్పసంఖ్యాకుల ఆస్తుల పరిరక్షణ. 30 అల్పసంఖ్యాకులకు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం. నెక్స్ట్ 31 ఆస్తి హక్కు సార్. ఇది 31 ఆస్తి హక్కు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో 300 ఆర్టికల్ ద్వారా 12వ భాగంలో చేర్చారు. 31ని తొలగించారు. అలాగే 19లో Fను కూడా తొలగించారు. నెక్స్ట్ 31లో అనేది ఆస్తి హక్కుకు సంబంధించిన శాసనాలను రూపొందించుట. 31లో B అనేది చట్టాలు క్రమబద్ధీకరణకు వెసులుబాటు. 31లో C అనేది ఆదేశ సూత్రాలు అమలు విషయంలో చట్టాల నుండి మినహాయింపు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 32 రాజ్యాంగ పరిహార హక్కు. 32 అనేది రాజ్యాంగ పరిహార హక్కు. ఈ హక్కు రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అంబేద్కర్ గారు చెప్పారు. అలాగే హక్కులకు హక్కుగా పేర్కొంటారు ఈ హక్కుని. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 33 సాయుధ దళాలకు ప్రాథమిక హక్కులు వర్తించే విషయం అనేది పార్లమెంట్కు ఉంటుంది. 33 అనేది సాయుధ దళాలకు ప్రాథమిక హక్కులను వర్తించడం అనేది విషయం అనేది పార్లమెంట్కు ఉంటుంది. నెక్స్ట్ 34 సైనిక శాసనం అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులు సైనికులకు వర్తించవు. 34 అనేది సైనిక శాసనం అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులు అనేది సైనికులకు వర్తించవు. నెక్స్ట్ 35 ప్రాథమిక హక్కులపై శాసనం చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. 35 ప్రాథమిక హక్కులపై శాసనం చేసే అధికారం పార్లమెంట్